కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒకరు చిట్ చాట్, మరొకరు ధర్నా చౌక్లో ధర్నా, ఇంకొకరు ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నెగటివ్ పాలిటిక్స్, నెగటివ్ పాలసీస్ అంటూ ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కవిత ఇంటి రేసులో వెనుకబడినందున గుర్తింపు కోసం ధర్నాలు చేస్తుందని దుయ్యబట్టారు. కవిత ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుందని, మీడియాలో స్పేస్ కోసం ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హెచ్సీయూ మీద బండి సంజయ్కు అవగాహన లేదన్నారు. నెగిటివ్ పాలిటిక్స్ అంటే ఏందో చెప్తా. కేటీఆర్ గారికి ముఖ్యంగా, కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. మీరు చేసిరు మీ నెగిటివ్ పాలిటిక్స్ లా ఆ పక్కనున్న సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి ఇరుకుతారు. మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏఐ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిరు. రాత్రి నిన్న అందరు డిలీట్ చేసిరు. ఫేక్ పిక్చర్స్, అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్. దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. మళ్ళా మనకు వచ్చేసరికల్లా కుక్కతో ఒక ఉంకర టైప్ లాస్ట్కు రాగానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని తప్పుపడుతుంది. నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే. ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే. మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడగానే మీ బావగారు బయటకు వచ్చారు. మనం ప్రజలకు ఎట్లాగో లెక్కలు తెలియదు, ప్రజలకు జీఎస్టీ లెక్కలు చెప్పనికి ఎవరు రారని, ఒక్క రోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈ రోజు మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరనే ఒక ఆలోచన. అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు. ఇక పోతే కవిత గారి సబ్జెక్టు, ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది. ఈ ఇంట్లో వెనకబడిపోయింది ఇలా రేస్లా సంబంధం లేని సబ్జెక్టులలో ఏలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా చేశారు. అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనం ఉండేది. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుంది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే మీ నాయన లెక్క ఏకపాత్రాభినయం చేస్తలేం. ప్రధానమంత్రిని, సెంట్రల్ మినిస్టర్లను అందరినీ కూడా అడుగుతున్నాం ఈ రోజు మాకు సహకరించాలని, ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో కూడా ఆమోదించాలని. కనపడతలేరా మీకు? 40 నుంచి 50 మంది ఎంపీలు అక్కడికి వచ్చిన విషయాన్ని మీరు చూస్తలేరా? చూసి విస్మరిస్తుర్రా కవిత గారు? బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్. సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు, కార్పొరేటర్ మాటలు మాట్లాడతాడు. కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ పెద్ద అవగాహన ఉండదు. మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది.